టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాం ను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుగు. అభివృద్ధికి మారుపేరు నిరంజన్ రెడ్డి బారస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తిరుమల యూత్ ఆధ్వర్యంలో రథోత్సవ సన్నాహక సమావేశం ఏప్రిల్ 27 వరంగల్ నందు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తలపెట్టిన రథోత్సవం సభకు తరలివస్తామని తిరుమల యూత్ యువకులు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియాతో కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ కంచె రవి మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్, జిల్లాధికార ప్రతినిధి నాగేశ్వర గారు, అలాగే మీడియా సెల్ జిల్లా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ పుట్టి 20 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రథోత్సవాలను చాలా అట్టహాసంగా నిర్వహించాలని కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ప్రతి వార్డులో సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 7వ వార్డులో ఈ సమావేశానికి చేసిన మాజీ కౌన్సిలర్ కంచె రవి గారికి, వాకిటి శ్రీధర్ గారికి, ఇక్కడికి చేసిన అల్లుళ్ళు, తమ్ముళ్ళు, బావలు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అయితే రేపు 27 తారీఖు ఏప్రిల్ వరంగల్లో నిర్వహించిన సభ పెద్ద ఎత్తున మన పార్టీకి సంబంధించిన విషయం. ఇవాళ టీఆర్ఎస్ 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, అదేవిధంగా 10 ఏళ్ల అధికారంలో తెలంగాణ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మొత్తంగా తెలంగాణ సుభిక్షంగా ఉండి పంటలు పండి రైతులు కూడా చాలా ఇదిగా ఉన్నారు. అదేవిధంగా భూముల రేటు పెరిగి ఇవాళ ప్రజలందరూ కూడా చాలా స్థిరపరులుగా, ఆస్తి స్థితిమంతులుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు సరిగా లేక, రైతు బీమా సరిగా లేక, రైతు బంధు సరిగా లేక, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు నానా అరికోస పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు పరచాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధిలోకి అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఇవాళ వరంగల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా మనవి చేస్తూ, కాబట్టి మనందరం కూడా ఇవాళ కేసీఆర్ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కాలంలో ఈ తెలంగాణ ఏ విధంగా ఉన్నది మాకంటే మీకే బాగా తెలుసు.
ఇక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, రైతులకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ అన్ని రకాలుగా కేసీఆర్ గారు అండగా ఉన్నారు. ముస్లింలకు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరికీ అండగా ఉన్నారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఎవరి చేతిలో కూడా ఇక 5 రూపాయలు దొరకడం అంటే కూడా కష్టం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అప్లపాలైంది, దివాలా తీసిందంటే పెట్టుబడులు రాకపోవడం, అదేవిధంగా రైతులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వకపోవడం వల్ల పంటలు సరిగ్గా పండకపోవడం, కరెంటు లేకపోవడం, ఇవన్నీ నానా అరికోసలు పడుతున్నారు. కాబట్టి మనం ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి హామీలు నెరవేర్చేదాకా మనం కృషి చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మీరందరూ కూడా కేసీఆర్కి అండగా నింపాలి. కంచెరవి గారి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ 27న వరంగల్ సభకు మీరందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డు బాయ్. ప్రాణాలు ఆధారపడే చోట ఇలాంటి అన్నగారిక చర్యలు ఏంటని మండిపడుతున్న రోగులు. क्या कर रहा है? क्या कर रहा है? बता। अंदर हॉस्पिटल में क्या कर रहे हैं अभी? शराब के बाटला हॉस्पिटल में शराब पी रहे हैं आप? हॉस्पिटल में कौन से? नाम है आपका? नाम क्या है आपका? नहीं, आप कौन है यहाँ के? वर्कर कौन है? आपको कौन परमिशन दी इसमें आने की? हाथ नीचे करो, वो लाइट बंद करो, हाथ नीचे करो, हाथ नीचे करो, बुला रहा हूँ डिपार्टमेंट को, हाथ नीचे करो, हाथ नीचे करो, बोला हमें 12। तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? हाँ, आईडी कार्ड बताओ। नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं। पक्का? आईडी कार्ड बताओ, आईडी कार्ड बताओ। बहुत बड़ा इशू होने वाला है ये। नहीं, तुम माफी, मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की, रोज पी रहे बोल के। मेरे कन फोटो है जी, मैं आज स्पेशली कहीं कुछ रात को क्या टाइम हो रहा है देखो। हम लोग डेली देख रहे हैं, आज पकड़े आपको डेली देख के। हमारा 1-2 दिन रहता होगा बोल के समझे, लेकिन आपका डेली का है ये। आपका आईडी कार्ड बताओ, हम लोग चल जाते कुछ भी नहीं। चेस्ट हॉस्पिटल जो है आईडी कार्ड बताओ। वहाँ पे सादिक नाम है इनका, बैठ के जो है शराब पी रहे, तकरीबन 11 बजने को आ रहे। ये जो गवर्नमेंट एम्प्लॉय कहते हैं, ऑन ड्यूटी है नो अब, ऑन ड्यूटी में रह के शराब पी रहे और सिगरेट पी रहे। यहाँ पे ऑलरेडी लिखे हुआ है नो स्मोकिंग बोल के। और ये जो है कोई नॉर्मल एरिया नहीं है, ये ऑक्सीजन प्लांट है। ये आप लोग देख सकते हैं, ये इनकी गाड़ी है, ये देखिए इनकी गाड़ी है ये। आईडी कार्ड नहीं है, ड्यूटी पे आ रहा है भाई, आईडी कार्ड इधर बिल्डिंग पे हमारा लाइट। आप लोग क्या कर रहे हैं यहाँ पे? नहीं देख रहे? बंद कर दो, बंद कर दो। नहीं, आप बैठे हुए जैसे दे रहा हूँ हमारे और बच्चे उठने वाले हैं।
కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని వివాదం మరవక ముందే కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ వివాదం మొదలైంది. జిల్లా ఐఎన్టీయూసీతో సుకన్నకు సంబంధం లేదు, అన్ని జిల్లా అధ్యక్షులు చెబుతుంటే బతుకన్నకు అర్హత లేదని సుకన్న చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా బతుకన్న నియమితులైతే ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు కలిసి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తీసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలైంది. సుంకన్నే మాకు శత్రువు కాదు, మేము ప్రేమగానే చూస్తున్నాము. ఒకనాడు సుంకన్న ఇదే ఆఫీస్లో ఇట్లా కూర్చొని ఉంటే 2 మంత్రులు నన్ను తీసుకొని వచ్చి, నేను సంపుత కొడుకాని 2 మంత్రులు తీసుకొని వచ్చి నన్ను కుర్చీ గుంజేసినాడు, తలుపులు వేసినాడు, తాళం వేసుకొని పోయినాడు. బయటికి వేసి తాళం వేసుకొని పోయినాడు. ఎంత 10-12 మంది విలేకరులు ఉన్నారు, అందరు చూసినారు. సరే ఆడికైనా ఓపిక పట్టినాం. నేను సంతకాలు పెట్టి వాళ్ళు ఆ రోజు చంద్రశేఖరరావు గారు వచ్చినారు కాబట్టి వచ్చిన వాళ్ళు నూక పంపించకూడదని 4 లెటర్ ప్యాడ్ మీద వాళ్ళ సంతకం కూడా పెట్టించినాను. పెట్టించి నా సంతకం పెట్టి నేను అందరికీ ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఐఎన్టీసీ కార్మికుల గురించి ఆయనకి తెలియదు. ఈడ టేబుల్ వేసుకుంటానా అని నన్ను ఏడయ్యా. సర్లే వేసుకొని ఈడ టేబుల్ వేయించినాను. టేబుల్ వేయించుకొని టేబుల్ కుర్చీ వేసుకొని ఇట్లా మిషాలు దూకుంటూ ఉండడము, కాలు మీద కాలు వేసుకొని కూర్చోడము, ఇవన్నీ చేస్తుంటే మా వాళ్ళకి అందరికీ ఏమి ఇట్లా చేస్తాడు ఆయన, ప్రవర్తన ఏం బాగాలేదు అది ఇదని అంటే, సరే మనం మాట్లాడదామని చెప్పేసి ఒకనాడు పిలిపించుకొని, నీ ప్రవర్తన బాగాలేదు చూడు, ఐఎన్టీసీలో కార్మికులకు అనుకూలంగా అందరికి అనుకూలంగా ఉండాలా, నీ ప్రవర్తన సరిదిద్దుకొని మేము చెప్పినాము, అందరం కలిసి చెప్పినాము. చెప్పి ఒకటి నోటీస్ ఇచ్చినాము. ఏమని? సంజయ్ నోటీసు, నువ్వు 15 రోజుల లోపల మాకు సంజయ్ చెప్పు అని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత 15 దినాలు అయిపోయాయి. అప్పుడు రాలే. పిలిపించినాం. పిలిపిస్తే మీరెవరు ఇయ్యనిక నాకు హైకమాండ్ లెటర్ ఇచ్చింది, హైకమాండ్ నన్ను నిర్ణయించింది, మీరు తీసేయడానికి మీరెవరు, పెట్టేతోళ్ళు మీరెవరు అని మాట్లాడితే కమిటీ అందరం ఉన్నాం, అందరు ఎదురుగా మాట్లాడినప్పుడు మేమేం చేస్తామంటే, కమిటీకే మనకే ఎదురు మాట్లాడుతున్నారు, ఐఎన్టీసీ కాదు ఆయనని, నువ్వు పెట్టవద్దంటే నువ్వు పెడుతుంది, ఏ కార్మికుడు కానని పెడుతుంది అని నన్ను అందరు తిట్టి ఇంకా మీ నిర్ణయం చూడబ్బా అని నేను చెప్పినాను కమిటీకి. వాళ్ళు ఏం చేసినారంటే, సర్లే తొలగిస్తాం, ఐఎన్టీసీ నుండి తొలగిస్తాం, మన కార్మికుడే కాదు సభ్యత్వం లేదు అని చెప్పేసి అప్పటికప్పుడే రిజర్వేషన్ పాస్ చేసి అంత రాసి మొత్తం అందరూ సంతకాలు పెట్టి తొలగించేసినాం. నన్ను తీసేయడానికి హక్కులేదు, వానికి హక్కులేదు అని హైకమాండ్ ఇచ్చింది. దాన్ని నేను ఆ రోజు వాడిని పోస్టులో పంపించినాను. వాడు నాకు పానం బాగాలేదని వాడు మీటింగ్ అటెండ్ కాలేదు. షోకాస్ నోట్ ఇచ్చినప్పుడు చంద్రశేఖర్ సార్కు నేను మాట్లాడినా, మా జాతీయ అధ్యక్షుడు, నిన్ను తీయడానికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు, తీస్తే మేము తీయాలా, జిల్లా అధ్యక్షుడికి ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు చెప్పినా. చెప్పినా కానీ మేము ఊకన్నాం. ఆ రోజు కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అన్ని పేపర్లకి మేము స్టేట్మెంట్ ఇచ్చినాము, అన్ని పేపర్లు కూడా చూసినాం. అప్పటి నుండి మేము అది స్టార్ట్ చేసినాం. ఈ రోజు వాడు నిన్న నేను ప్రోగ్రామ్ చేసినందుకు మళ్ళీ నిన్న పేపర్కి ఇచ్చినాడు. వాడి దగ్గర ఏ రుజువు ఉంది అని వాడు ఆ మాట మాట్లాడినాడు. నన్ను తీసేయడానికి హైకమాండ్ లెటర్ ఇచ్చిందే, వాడు నన్ను తీయనికే, వాని పని వాడిది. జిల్లా అధ్యక్షుడు పని వాడు చేస్తాడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నేను చేస్తాను. నన్ను తీయాలంటే మనకి అధికారం లేదని ఈ పత్రిక వెళ్ళే విధంగా నేను అందరికీ సమస్యలను చెప్తున్నాను. కొంచెం ఇంటి విలేకరు మీడియాలకి, ప్రింట్ మీడియాలకి నమస్కారం. నేను ఐఎన్టీసీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో శైలేంద్రనాథ్ పిసిసి గారు ఉన్నప్పుడు నేను పార్టీలో చేరినాను. చేరిన కానంటే నేను ఐఎన్టీసీ కండ వేసుకొని మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన ఆశయాల కోసము ఆయన పద్ధతి చేసి ఆయన పార్టీలో నేను చేరినాను. దానికి తోడు నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్. కర్నూలు ఇండోర్ స్టేడియంలో తైక్వాడో క్రీడాకారులకు శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తైక్వాడో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తైక్వాడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన మహిళ 4 పురుషులను ఎదిరించే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశాలు కూడా వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో క్రీడాకారులు ఉన్నారని, వారు క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమన్నారు. కొంచెం ముందర దగ్గర రెడీ సార్. నెక్స్ట్ రెడీ సార్. नाराज बरसात అమ్మాయి నిలబెట్టి కడుతున్నట్టు సార్. నిలబడు కడుతున్నట్టు సార్. ఇట్లా చూడండి సార్. రెడీ సార్. దగ్గర దగ్గర రండి అందరూ క్లోజ్గా రెడీ. ఓకే. చేయొచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ను. కాబట్టి అదేవిధంగా వీళ్ళు స్వచ్ఛమైన నీరు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తింటూ వీళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సమాజానికి, ఇంటికి ఉపయోగపడే విధంగా వీళ్ళు భవిష్యత్తులో రాణించాలని నేను వాళ్ళను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, అభినందిస్తున్నాను. నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్ర అధికారుల పెత్తనం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు 13వ గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పి అధికారులు. నాగార్జున సాగర్ డ్యామ్ను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు. पेपर वाला सावधान जय सर. गार्ड रूम नहीं है साहब, ओनली वेटिंग. मेन गेट है ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर. हाँ सर एक लास्ट यहाँ से जो वहाँ 2.99 उतना भी वहाँ पर उतना ही है 2.99 नहीं ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर. आउटर में 2.9 अंते 2.9 ना उधर अंत भाई हो गया तो కర్నూలు నగరంలోని జోహారపురం దారి కిమ్స్ హాస్పిటల్ పక్కన లక్ష్మీ బిల్డింగ్ కాలనీలో నివాసం ఉంటున్న మధుగోపాల్ 2018 మార్చి 30వ తేదీన ఇందిరాగాంధీ నగర్కు చెందిన రమాదేవిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టలేదని వేరే పెళ్లి చేసుకుంటానని రమాదేవిని బయటికి గెంటేసి తాళాలు వేసుకున్నారు. రమాదేవి తల్లి నీ భర్తతో ఉండాలని చెప్పడంతో ఇంటి ముందరే కూర్చొని ఉన్నారు. 3వ పట్టణ పోలీసులకు సమాచారం తెలియడంతో రమాదేవి కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకువెళ్లారు. రిపోర్టర్ అన్న జీవితంలో
చేతగాని వాళ్ళు మాటలు మాడద్దు, పరిష్కారం చూసుకోండి. పుట్టినింటికి నన్ను గెంటేశారు సార్. నేను పుట్టినింట్లో ఉన్న 2 సంవత్సరాలు. మా నాన్న చనిపోయినారు. నా వల్ల మా నాన్న నా జీవితం నాశనం అయిందని బాధపడి మరి వీళ్ళ బిహేవియర్కి చనిపోయారు. మా నాన్నని చూడడానికి కూడా రాలేదు. నేను అక్కడికి కోర్టు ద్వారా వెళ్తాను. కోర్టులో మేడం ఉండి మెయింటెనెన్స్ కేసు వేసాను సార్. ఆర్సీ కూడా వేసాను, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వేసాను కాపురం తీసుకెళ్ళమని. కోర్టులో జడ్జి మేడం కాపురానికి వెళ్ళమ్మా, బ్యాగు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పారు. నాకు బ్యాగు తీసుకొని వస్తే ఇప్పుడు తలుపులు తెరచకుండా గడ వాకిలు వేసి లోపల కూర్చున్నారు. ఇప్పుడు నాకు వద్దు అంటున్నారు. నాకు వద్దు అనడానికి, నా లైఫ్ నాశనం చేసేదానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? 6 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఇప్పుడు నాకు వద్దు అని అంటే నేను నా లైఫ్ ఏమైపోవాలి సార్? ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. హాస్పిటల్ వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. హాస్పిటల్ వాళ్ళకి కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా మా అమ్మని అడిగి చెప్తాను అని కాల్ కట్ చేస్తున్నాను. కొట్టి కొట్టి బయటకు పంపించినారు, వీళ్ళు తాళం వేసినారు. ఇప్పుడు కొత్తగా కాదు, ఎన్నెళ్ళ జరుగుతుంది. మేము చూపిస్తున్నాం, వాళ్ళు ఒక్క పైసా పెట్టుకోలేదు. ఇంతకుముందు కొట్టి బయటికి కొట్టి పారేస్తే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 లక్షలు ఖర్చు చేసుకున్న అమ్మ హాస్పిటల్లో. వాళ్ళు ఇచ్చినారేమో మన సంధ్యంలో కొట్టేసి చెప్పుకోండి సార్. వాళ్ళు అన్నీ నేను పెట్టుకుంటున్నా నా బిడ్డకి. వాళ్ళు ఏం పెడతలేరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వదిలేయాలి. అవు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పాలా? అది ఇయ్యరు, ఇది ఇయ్యరు, ఏమి ఇయ్యరు. పిల్లలు కావాలంటే ఎట్లయితారు సార్? పిల్లలు అయితే ఎట్లయితారు? నీవన్నా చూపెట్టాలా? అన్నీ మేము చేస్తున్నాం సార్. అన్నీ మాకు లేని చేస్తున్నారు ఇన్నేళ్ళు. ఈ పిల్ల బాధ లేకుండా నా మోడు చచ్చిపోయా మంచి ఆయన. ఇప్పుడు నా బతికి ఎట్లా? మళ్ళీ దాని బతికి ఎట్లా సార్? మరి నువ్వు వస్తే మేము చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు చావు తప్ప వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. ఇప్పుడు నేను పోతే అక్కడ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లో బతకాలి. వీళ్ళకేం సొంతం ఇల్లు ఉంది, హాయిగా తింటున్నారు, పండుకుంటున్నారు. ఇప్పుడు నేను కదా సార్, నాకు ఎవరు దిక్కు లేరు. మా ఫాదర్ కూడా లేరు. చేసుకున్న భర్తనేమో ఇలా బయటకు గంటేసి నేను రోడ్డు పాలు చేశాడు. వాళ్ళ నాన్నకి రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. వీళ్ళ బిహేవియర్ వల్ల, వీళ్ళు పెట్టే మానసిక క్షోభ వల్ల నేను మెంటల్ గా, మా నాన్న కూడా మెంటల్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. పిల్లలు కావట్లేదు, మాకు వద్దు, నువ్వు నీకు కావాలంటే నీకు డబ్బులు వాడేస్తాం, నీ కట్నం నీకు పాడేస్తాం, మాకు నువ్వు వద్దు అని మొహం మీద చెప్తున్నారు సార్. వాళ్ళ నాయన రీసెంట్ గా మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది సార్. మా భర్త అమ్మాయిని కన్విన్స్ చేసి పంపించండి అని చెప్పి 2 సంవత్సరాలు నాచుతున్నారు సార్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మాకు వీళ్ళపైన నమ్మకమే లేదు సార్. కర్నూలులోని పూల బజార్లో ఉన్న శ్రీరాముల దేవస్థానం 100వ ఏకాంతరామ సప్తోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు చేసే కార్యక్రమాలకి మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే గారి ఎంపీగా వచ్చినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రథోత్సవం రోజు మాత్రం ఊరి మీద ఉన్న షాపులన్నీ మూసేయాల్సిందిగా డిఎస్పీ గారికి వినతి చేస్తున్నాము. వారు ఈ విషయం మన మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాము. వారు కూడా మాకు ఊరి ముందు చెప్తే ప్రశ్నిస్తామన్నారు. ఆ రోజు మన వీధిలో ఉన్న షాపులను బంద్ చేస్తే ఈ రథోత్సవానికి ఇంతమంది జనాలతో ఏ ఇబ్బంది ఎటువంటి ఆవాసిస్తున్నారని చెప్పినట్ల హ్యాపీ చేసుకోవచ్చు మా నమ్మకం. ఆ విధంగా ప్రత్యేకిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ఒకే వీధిలో కాకుండా ఈ సామాన్య ఉత్సవ విగ్రహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి సంవత్సరం చేశామంటే విశేషమైన హోమాలు చేశాం. లోక కళ్యాణం కొరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క హోమం. మొదటి రోజున హనుమత్ జయంతి రోజు కనుక పవమాన హోమం అంటారు, ఆంజనేయ స్వామి హోమము. రెండవ రోజున నరసింహస్వామి హోమము. మూడవ రోజున అందరి ఆరోగ్యము కొరకు ధన్వంతరి హోమము. 4వ రోజున సోమవారం జరిగింది కానీ మృత్యుంజయ హోమము అవన్నీ చేస్తూ వచ్చాము. ప్రతిరోజు కూడా స్వామివారికి వాహనం
అంటే ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఉదయం హోమము, ఆ తర్వాత బ్రాహ్మణ సంతర్పణ, సాయంత్రం హోమము, తర్వాత 7 గంటలకు ప్రతిరోజును కూడా ఒక్కొక్క వాహనం పైన ఊరేగింపు ఉంటుంది. మొదటి రోజున అశ్వవాహనము, రెండవ రోజున వచ్చి గజవాహనము, మూడవ రోజున శేషవాహనము, 4వ రోజున గరుడవాహనము, 5వ రోజునే కళ్యాణం ఉంటుంది. ఉదయం కళ్యాణము 10:30కు. తర్వాత అనేక మంది భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అన్నసత్రం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు గడియార ఆసుపత్రి దగ్గర ఉండే రథములో స్వామివారిని కూర్చోబెట్టి అక్కడి నుండి మేడవారి సత్రం వరకు వెళుతుంది రథము. మళ్ళీ తిరిగి యథాస్థానంలో అక్కడ చేరుకుంటుంది. సాయంత్రం రాత్రి హోమం 9 గంటలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క రోజున వాహనము, తర్వాత రథోత్సవము, చివరి రోజున మళ్ళీ అశ్వవాహనము, ఆ తర్వాత హంసవాహనంతో అక్కడ అయిపోతుంది. గత 18వ తారీఖున సాయంత్రము నాగవల్లి అనే కార్యక్రమం ఉంటుంది. అంటే సమాప్తి అంటారు. అదే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది భక్తులు రావాలనే ఉద్దేశంతో రథోత్సవం రోజున అన్ని గ్రామం నుండి కూడా రావాలని ఒక ప్రత్యేకమైన వారిని పిలిపించి వారికి చెప్పాం. అన్ని గ్రామాల నుండి పిలిపించండి, వారికి సాయంత్రం పూటన వారికి ఆహారం అంటే అయిన రథోత్సవం అయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాము అని ఒక లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మంటపంలో రాత్రి 9 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయినా రాని వారికి భోజనం ఏర్పాటు చేశాము. ఈ విధంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది. మరి విశేషంగా భక్తులు ఎక్కువ మంది రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మళ్ళీ భక్తులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.